హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సౌత్ కొరియన్ బ్రాండ్ అయిన హోండా వాళ్ళ నుంచి 2024 హోండా క్రెటా ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది కదా. ఇప్పుడు అందులోనే కంప్లీట్ బేస్ మోడల్ అయిన ఈ వేరియంట్ పెట్రోల్ రివ్యూ తీసుకొచ్చాను ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ హోండా క్రెటా వచ్చేసి మనకు 2015లో లాంచ్ అయింది. తర్వాత మనకు 2019 నుంచి 20 మధ్యలో సెకండ్ జనరేషన్ లాంచ్ అయింది. ఇప్పుడు 2024 మోడల్ ఫేస్ లిఫ్ట్ అనేది చూస్తున్నాము. న్యూ క్రెటా పైన మనకు 3 years అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఆర్ 7 years ఎక్స్టెండెడ్ వారంటీ కూడా పెట్రోల్ కి చేసుకోవచ్చు. మీరు ఇండియాలో హోండా క్రెటా అని పిలుస్తారు. అదర్ కంట్రీస్ లైక్ చైనాలో అయితే మనకు iX25 కాన్సెప్ట్ ఆర్ హోండా సెంట్యూస్ అని కూడా అంటారు. క్రెటా వచ్చేసి సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ 5-door వర్షన్, ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ బేస్ మోడల్ లేదు. ఇదే క్రెటాలో మనకు 3-row వర్షన్ కూడా మన ఇండియాలో ఉంది. దాన్ని అల్కాజర్ అని పిలుస్తారు. అదర్ కంట్రీస్ లో క్రెటా గ్రాండ్ ఆర్ గ్రాండ్ క్రెటా అని కూడా అంటారు. సో న్యూ క్రెటా ఫేస్ లిఫ్ట్ అనేది మనకు రైట్ బేస్ మోడల్ నుంచి అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గానే చేశారు. టాప్ మోడల్స్ లో టెక్ ఫీచర్స్ విత్ ADAS లెవెల్ 2 తో పాటు వచ్చింది. క్రెటా ఎప్పుడు కూడా వెన్యూ కి అబోవ్ గా, టూసాన్ కి బిలోగా మధ్యలో ఉంటుంది. దీని ప్లాట్ఫామ్ వచ్చేసి హోండా కియా యొక్క PB ప్లాట్ఫామ్ రిలేటెడ్ టు కియా KX3 ప్లాట్ఫామ్ కన్నా బిల్డ్ అవుతుంది. సేమ్ ప్లాట్ఫామ్ నుంచి అల్కాజర్, స్టార్గెంజర్, సెల్టాస్ అండ్ ఆల్సో కెరెన్స్ కూడా సేమ్ ప్లాట్ఫామ్ లో బిల్డ్ అవుతున్నాయి. 24 క్రెటా ఫేస్ లిఫ్ట్ అనేది మనకు హోండా న్యూ డిజైన్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ పైన బేస్డ్ అయితే ఉంటుంది. క్రెటా యొక్క కోడ్ నేమ్ మనకు SU2i అంటారు. ఇంకా ప్రైజెస్ గురించి మారితే డీజిల్ అయితే మనకు బేస్ మోడల్ EX వచ్చేసి 12 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి టాప్ మోడల్ వచ్చే వరకు 20,14,000 వరకు ఎక్స్పెరిమెంట్ అవుతుంది. అదే పెట్రోల్ అయితే మనకు 11 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 20,14,000 అనేది ఎక్స్పెరిమెంట్ అవుతుంది. క్రెటా న్యూ ఫేస్ లిఫ్ట్ లో మనకు 7 వేరియంట్స్ ఉన్నాయి. EX, S ఆప్షన్, SX, SX టెక్, SX ఆప్షన్తో ఈ వేరియంట్ అనేది పెట్రోల్ నుంచి స్టార్ట్ అవుతుంది. డీజిల్ అనేది EX నుంచి స్టార్ట్ అవుతుంది. కలర్స్లో చూస్తే దీన్ని మనకు అట్లస్ వైట్ అంటారు. దీంతో పాటు బ్లాక్, గ్రీన్, రెడ్, సిల్వర్, గ్రే అండ్ వైట్ విత్ డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్తో కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, మీరు అడిగినట్టుగానే బేస్ మోడల్ రివ్యూ కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫ్రమ్ ద బైకర్స్ బాయ్ తెలుగు ఛానల్ నుంచి వచ్చింది. కానీ మీరు మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో దీనివల్ల నెక్స్ట్ టైం మీరు ఏ బైక్ ఆర్ కార్ లాంచ్ అయినప్పటికీ నాట్ ఓన్లీ టాప్ మోడల్, బేస్ మోడల్ రివ్యూ సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తే మన ఛానల్వి. సో మీరు ఎంతో ఎక్సైటింగ్ కంటెంట్ ఆఫ్ క్రెటా ఫేస్ బేస్ మోడల్ రివ్యూ అడిగారు కాబట్టి ఈ వీడియోకి నేను లైక్స్ టార్గెట్ జస్ట్ 5K మాత్రం ఇస్తున్న. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసుకుంటే టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. మరింత హ్యాపీ ఫీల్ అయ్యి మరిన్ని రివ్యూ తీసుకొస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. న్యూ క్రెటా బేస్ మోడల్ యొక్క ఫేస్ లిఫ్ట్ కీస్ చూస్తే మనకు ఫ్రంట్ సైడ్ లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ విత్ కీలెస్ ఎంట్రీ ఉంది. ఫ్లిప్ కీ ఇస్తున్నారు. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ రాదు మనకు. అట్లీస్ట్ కీలెస్ ఎంట్రీ అన్న బేస్ మోడల్ నుంచి ఇంపార్టెంట్ గా అయితే ఫీచర్ ఇస్తున్నారు. ఇంకా వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత 2024 హోండా క్రెటా ఫేస్ లిఫ్ట్ మనకు ఫ్రంట్ నుంచి బేస్ మోడల్ ఇలాగా అనిపిస్తుంది. సెంటర్లో మీకు హోండా సిల్వర్ మ్యాట్ ఫినిష్ లోగో అనేది చూడొచ్చు, H లోగో. అలాగే ఇందులో పారామెట్రిక్ రేడియేటర్ గ్రిల్, కాకపోతే డార్క్ క్రోమ్ ఆర్ బ్లాక్ క్రోమ్ హై గ్లాసీ ఫినిష్లో ఉండదు. ఫ్రంట్ కెమెరాస్ ఏవి కూడా రావు ఇందులో మీకు. అండ్ ఆల్సో మీకు డే టైమ్ రన్నింగ్ లైట్ బార్ కూడా మిస్ అయ్యి రిఫ్లెక్టర్ ట్రీట్మెంట్ మాత్రమే యాడ్ చేశారు. అండ్ ఎలోజిన్ బల్బ్స్ అనేవి మనకు టర్న్ ఇండికేటర్స్ చూడొచ్చు. LED సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ కూడా మిస్ అవుతాయి. అండ్ ఆల్సో క్రోమ్ ఫినిష్ ఆఫ్ లైట్ బార్గా చూడొచ్చు. నెక్స్ట్ ఇందులో మీకు క్వైడ్ బీమ్ ఆఫ్ హెలోజిన్ ప్రొజెక్టెడ్, బయో ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు హెలోజిన్స్. కానీ హై బీమ్ అసిస్ట్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మీకు కింద మీకు సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్ ఫ్రంట్ ఎండ్లో ఉంటుంది విత్ ADAM ఇంటెక్స్. క్రెటా నేమ్ ప్లేట్ దగ్గర మీకు నంబర్ ప్లేట్ సేమ్ పొజిషనింగ్ అయితే వస్తుంది. ఇది ఫ్రంట్ ఎండ్లో చూస్తే మీకు బోనెట్ అనేది అప్రైట్ స్టాండ్స్ కొంచెం లేపారు హైట్ అనేది. అలాగే కట్స్ అండ్ క్రూజెస్ మినిమల్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ మీకు నార్మల్ క్వాలిటీ ఆఫ్ ఫ్రంట్ వైపర్స్ అనేవి చూడొచ్చు. వితౌట్ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి ఉండవు. డైమెన్షన్స్ 4.33 meters లెంత్, 33 mm ఆఫ్ లెంత్ ఇంక్రీజ్ అయింది బంపర్స్ న్యూ డిజైన్ వల్ల. 1.7 meter వైడ్, 1.63 meter హైట్, 2.6 meters ఆఫ్ వీల్ బేస్, 190 గ్రౌండ్ క్లియరెన్స్, 1367 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ ఉంటుంది. ఫ్రంట్లో కూడా మీకు వీల్ ఆర్చెస్ అనేవి బేస్ మోడల్ నుంచి చూడొచ్చు. ఇందులో మీకు అలాయ్ వీల్స్ అనేవి మిస్ అవుతాయి. స్టీల్ వీల్స్ మాత్రమే వస్తాయి విత్ సిల్వర్ వీల్ కవర్స్. ఓల్డర్ డిజైన్ ఆఫ్ క్రెటా నుంచి తీసుకున్నారు. ఫ్రంట్ సెక్షన్ కూడా తగ్గుతుంది. 205/65 16 inches అపోలో ఆల్నకి 4G ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్, ఫ్రంట్ అండ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. మ్యాక్ పర్సన్ స్టండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సింపుల్ సస్పెన్షన్. మనకు టాప్ మోడల్ తీసుకున్న, బేస్ మోడల్ తీసుకున్న సేమ్ సస్పెన్షన్. అండ్ ఓల్డ్ మోడల్ క్రెటాతో కంపేర్ చేస్తే ఎలాంటి ట్యూనింగ్స్ అండ్ చేంజెస్ లేవు. ఫ్రంట్ ఫెండర్స్ ఆఫ్ టర్న్ ఇండికేటర్ బల్బ్స్ ఆఫర్ చేస్తున్నారు సేమ్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. అలాగే హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఏ పిల్లర్స్ కాంట్రాస్టింగ్ అయితే ఒకటి మెయింటైన్ చేశారు. బాడీ కలర్ ORVMs బేస్ మోడల్ నుంచి వస్తాయి. కాకపోతే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ లేదు. ఎలక్ట్రిక్ ORVMs ఫోల్డబుల్ లేవు. 360 గ్రాముల పెడల్ ల్యాంప్స్ ఏవి ఎక్స్పెక్ట్ చేయదు. బ్లాక్అవుట్ టేప్ ఆఫ్ B పిల్లర్స్ అనేవి చూడొచ్చు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా. నెక్స్ట్ మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ బేస్ మోడల్ నుంచి ఇస్తున్నారు విచ్ ఇస్ గుడ్. అండ్ ఆల్సో మీకు సైడ్ క్లాడింగ్స్ విత్ వీల్ ఆర్చెస్
కంటిన్యూషన్గా చూడొచ్చు. బ్లాక్ క్లాడింగ్స్ చేశారు. రేర్ కూడా మీకు స్టీల్ వీల్ క్యాప్స్ 16 ఇంచెస్. రేర్ డిస్క్ బ్రేక్ ఆఫర్ ఇస్తున్నారు. బేస్ మోడల్ నుంచి బెటర్ స్టాపింగ్ పవర్ సేఫ్టీలో ఇంప్రూవ్ అవుతుంది. కపుల్డ్ టార్షన్ బీమ్ యాక్సిల్ ఆఫ్ రేర్ సస్పెన్షన్ విత్ షాక్ అబ్జార్బర్స్ అనేవి సేమ్ సస్పెన్షన్ ఉంటుంది. 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. లెఫ్ట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ పెట్రోల్గా చూడొచ్చు. రేర్ మీకు లైట్నింగ్ ఆర్చ్ ఆఫ్ సీ పిల్లర్ కాంట్రాస్టింగ్ సిల్వర్ ఫినిష్లో ఇస్తున్నారు. రూఫ్ రైల్స్ రావు. షార్క్ ఫిన్ యాంటీనా ఏది కూడా రాదు. డమ్మీ మనకు స్టెబీ యాంటీనా ఇస్తారు. హోండా వాళ్ళు ఎక్స్టీరియర్ నుంచి గ్రాండ్ లుక్ ఉండడానికి జస్ట్ టాప్ మోడల్ లాంటి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ స్కిడ్ ప్లేట్స్ ఇవన్నీ ఇస్తున్నారు. నా రేర్ ప్రొఫైల్ నుంచి చూస్తే గ్లాస్ ఫినిష్ ఆఫ్ హోండా లోగో సేమ్ అలాగే తీసుకున్నారు. హారిజన్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఆఫర్ ఇస్తున్నారు. అట్లీస్ట్ మనకు రేర్ టైల్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడి లైట్స్ అండ్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్తో ఉంటుంది. మిగతా రిఫ్లెక్టర్స్ అండ్ బల్బ్ స్టేట్మెంట్ చూడొచ్చు. క్రీటా బ్యాచింగ్ మనకు లెఫ్ట్ సైడ్లో. హోండా లక్ష్మీ హోండా విజిట్ చేయండి. ఎల్బీ నగర్ బ్రాంచ్ వాళ్ళది ఒక్క దగ్గరనే బేస్ మోడల్ వచ్చి చూడడానికి ఉంది ప్రజెంట్ వెహికల్. రిఫ్లెక్టర్స్ ఆన్ ద బంపర్స్, డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ బంపర్స్ అండ్ రివర్స్ లైట్స్ వచ్చేసి మీకు సెంటర్లో చూడొచ్చు. అండ్ రేర్ కూడా సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు 25 ఇయర్స్ బ్యాచింగ్ అనేది లక్ష్మీ హోండా వాళ్ళకి కంప్లీట్ అయింది. కంగ్రాట్స్. అండ్ వైపర్, వాషర్, డిఫాగర్ ఏది కూడా రాదు. జస్ట్ ఐమోటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్ ట్రీట్మెంట్. రివర్స్ కెమెరా కూడా మిస్ అవుతుంది. హెలోజిన్ నంబర్ ప్లేట్ బల్బ్స్ అనేవి వస్తాయి. రండి ఇప్పుడు ఒకసారి బూట్ చూద్దాము. మాన్యువల్గా ఓపెన్ చేయాలి టాప్ మోడల్ అయినప్పటికీ. సో ఇందులో మనకు అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టైల్ గేట్ నీట్లీ ఇన్స్టలేషన్తో చూడొచ్చు మనకు పైన వచ్చేసి. నెక్స్ట్ మీకు బూట్ వచ్చే వరకు సేమ్ 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ టాప్ మోడల్ అంతానే ఉంటుంది. ఎలాంటి చేంజెస్ లేవు డైమెన్షన్స్లో. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి. ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ కూడా వచ్చేస్తే ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్తో. ఎలాంటి బూట్ లైట్ కానీ పార్సల్ ట్రై ఫీచర్ ఏది కూడా లేదు, మీకు మిస్ అవుతుంది బేస్ మోడల్లో. ఒక హుక్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ స్టీల్ వీల్ కానీ ఎక్స్పెక్ట్ చేసినాడు కానీ స్టీల్ వీల్ టాప్ మోడల్లో కూడా ఉంటుంది. 16 ఇంచెస్ అపోలో ఆల్కడి 4G అండ్ టూల్ కిట్ అంతా నీట్లీ ప్లేస్ చేశారు. 60/40 స్ప్లిటెడ్ సీట్స్ బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి మనకు. దీనివల్ల కార్గో స్పేస్ మనము సీట్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంక్రీజ్ అనేది చేసుకుంటే కార్గో స్పేస్ బెటర్ అనేది అవుతుంది. ఒకవేళ మీరు సీట్స్ని యూటిలైజ్ చేసుకోకపోతే మళ్ళీ పెట్టేస్తున్నాను. 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ ఆఫ్ రేట్ సీట్స్, 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో బేస్ మోడల్ వస్తాయి. నీట్లీ ఇన్స్టాలేషన్ బెటర్ ఎన్విచ్ లెవెల్ కోసం. ఇక్కడ ప్లాస్టిక్ ట్రీట్మెంట్ చూస్తున్నాం కదా, ఇది బూట్ ఓపెన్ చేసినప్పుడు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా టెయిల్గేట్కి. ఇంటీరియర్కి వెళ్ళిపోతాం రండి. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మీకు గ్రే అండ్ బ్లాక్ థీమ్ ఆఫ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్. అప్ మార్కెట్ ఇంటీరియర్ ఫీల్ విత్ 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ ఆఫ్ రేట్ సీట్స్ ఆఫర్ చేసిన 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ పాలిస్టీ సీట్ కవర్స్ వస్తాయి. డోర్స్ ఆర్ వైడర్ ఇనఫ్. అండ్ కాకపోతే మీకు యూజ్ విండో గ్లాస్ ఏరియా, కర్టన్స్ మిస్ అవుతాయి. ఇక్కడ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ ఆఫ్ గ్రే అండ్ ఆల్సో గ్రేచ్ ఫినిష్ అనేది చూడొచ్చు మీకు డోర్స్ నుంచి. ఇంటీరియర్ బ్లాక్ ప్లాస్టిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్, పవర్ విండోస్ అండ్ హోల్డర్స్. ఇక్కడ కూడా లెదర్ ఫినిష్ సాఫ్ట్వేర్ ట్రీట్మెంట్ లేదు, ఎవ్రీవేర్ ప్లాస్టిక్స్తో కవర్ చేశారు. కింద కూడా గ్రే ఫినిష్. స్పీకర్స్ రావు. పాకెట్ స్టోరేజ్ స్పేస్ ప్లెంటీ ఇనఫ్. ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ మాత్రం బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి. అండ్ 60/40 స్ప్లిటర్ సీట్స్, హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్. సెమీ లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్ ఇచ్చిన బాగుంటుండే. కంఫర్ట్లో చూస్తే బెస్ట్ అండర్ సపోర్ట్ క్రీటా ఎప్పుడు కూడా ఉంటుంది. డీసెంట్ నీ రూమ్ చూడొచ్చు విత్ స్కూప్ డౌన్ సీట్స్, మ్యాగ్జిన్ హోల్డర్స్, మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్. మనకి హెడ్ రూమ్ కూడా చూస్తే ప్లెంటీ ఇనఫ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకు అయితే వస్తుంది. అబో 6 ఫీట్ నో ఇష్యూ. ఫోల్డబుల్ హోల్డర్స్ ఇస్తున్నారు. సన్ రూఫ్ రాదు. ఇందులో మీకు హెలోజిన్ రీడింగ్ ల్యాంప్ సెంటర్లో ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ హెడ్ రెస్ట్ టాప్ మోడల్ కూడా మిస్ అయింది. సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా బేస్ మోడల్ ఇస్తున్నారు. గ్రేట్. అండ్ 2 సీట్ బెల్ట్ ఫర్ సెంటర్ ప్యాసింజర్. గ్రేట్. అండ్ ఆల్సో మీకు బకెట్ హగీ సీట్స్గా చూడొచ్చు. గ్రే అండ్ ఆల్సో బీచ్ ఫినిష్ ఆఫ్ సీట్స్, ఐసోఫిక్ చైల్ సీట్స్ మౌంట్స్గా చూడొచ్చు. ఫ్యాబ్రిక్ అపాలిస్డ్ ఉన్నాయి కంప్లీట్. మనకు సెమీ లెదర్ ఇచ్చుంటే బాగుంటుంది. ఇంకా 3 ప్యాసింజర్స్ కూడా కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్ళొచ్చు. బేస్ మోడల్ కూడా నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లోర్గా చూడొచ్చు. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది క్రీటాలో ఎప్పుడు కూడా. కంఫర్ట్లో మీకు రేర్ ఏసీ వెన్స్, 2 Type-C సాకెట్స్, మొబైల్ స్టోరేజ్ స్పేస్. డాష్ వచ్చేసి బేస్ మోడల్ ఈ వేరియంట్ మీకు ఇలా కనిపిస్తుంది. 2024 క్రీటా ఫేస్ లిఫ్ట్. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ బేస్ మోడల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ సూపర్. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా మనకు బేస్ మోడల్ నుంచి వస్తాయి అని చెప్పారు కదా. సేఫ్టీ ఫీచర్స్లో చాలా బాగుంటాయి. సేఫ్టీలో ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు హై క్వాలిటీ స్ట్రెంత్ స్టీల్ని కూడా యూజ్ చేశారు, బెటర్ సేఫ్టీ రేటింగ్ రావడానికి మనకు. ఫ్రెండ్స్ రండి ఇప్పుడు ఒకసారి మన ఫ్రంట్ ప్యాసింజర్ నుంచి చూద్దాం. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సార్ ఎక్స్పెక్ట్ చేయదు బేస్ మోడల్ నుంచి. ఫస్ట్ ఫ్రంట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్, డ్యూయల్ టోన్ గ్రే అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్స్. డెఫినెట్లీ మనకు అప్ మార్కెట్ ఇంటీరియర్స్ బేస్ మోడల్ నుంచి కూడా అనిపిస్తున్నాయి. డోర్స్ నుంచి సేమ్ అవే డిజైన్స్ ఉంటాయి. కాకపోతే ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఓఆర్ఎమ్స్ కూడా లేవు. మీకు మాన్యువల్లీ ఇలా ఆక్వర్డ్గా అయితే అనిపిస్తుంది నాకు అడ్జస్ట్ చేసుకోవడం అనేది. ఇది ఒక్కటి ఎలక్ట్రిక్ ఇచ్చింటే బాగుంటుండే. ఎంట్రీ స్కఫ్ లైట్స్ ఆల్ ద 4 డోర్స్ ఉన్నాయి. అండ్ సీట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్. ఆరెంజ్ కమ్ గ్రే స్టిచెస్ చూడొచ్చు, డ్యూయల్ టోన్ స్టిచెస్తో చాలా బాగున్నాయి. స్పోర్టీ హగీ సీట్స్ ఫ్రంట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తోటి మనకు. కాకపోతే సీట్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి మిస్ అవుతాయి. కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు 6తో. ఇక్కడ మీకు హై గ్లాసీ ఫినిష్ ట్రీట్మెంట్ న్యూ డిజైన్గా మిస్ అయ్యి నార్మల్ ప్లాస్టిక్స్లో మీకు సిల్వర్ లైన్ ఫినిష్. ఇక్కడ కూడా ప్లాస్టిక్స్ కొంచెం బిట్ హార్డర్గా ఉంటాయి. సేమ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. ఆంబియన్ లైటింగ్ మిస్ అవుతుంది. గ్లో బాక్స్ వచ్చే వరకు మీకు డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి ఉంటుంది. కూలింగ్ ఫంక్షన్ టాప్ మోడల్లో మాత్రమే వస్తుంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాత్రం 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఏబిఎస్ వస్తుంది మీకు. సెంట్రల్ లాకింగ్ ఉంది. చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి. యాంటీ థీఫ్ అలారం వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది. సీట్ బెల్ట్స్ వార్నింగ్ వస్తాయి. డోర్ అజర్ వార్నింగ్ వస్తుంది.
టైర్ పజింగ్ మానిటర్ సిస్టమ్ బేస్ మోడల్ నుంచి వస్తుంది. ఇంజన్ ఇంబాజిలైజర్ ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైస్ ఉంది, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్ చూడొచ్చు, హిల్ అసిస్ట్ ఉంది, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ప్రీ టెన్షనర్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓల్డర్ క్రీటా అయితే మనకు గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 3 స్టార్ అయితే గెలుచుకుంది. సో ఇప్పుడు ఏషియన్ అయితే 5 స్టార్ వచ్చింది. భారత్ ఎన్క్యాప్ నుంచి ఎంత వస్తుంది అనేది మీకు ఏం అనిపిస్తుంది కామెంట్ చేయండి ఒకసారి. ఆల్రౌండ్ సేఫ్టీ ఫీచర్స్ అని ఇంప్రూవ్ అండ్ బెటర్ అయ్యాయి. ఇప్పుడు మన డ్రైవర్ సైడ్ నుంచి ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్, డోర్స్లో సేమ్ డిజైన్స్ కాకపోతే ఫ్రంట్ పవర్ విండోస్ ఆల్ 4, చైల్డ్ లాక్ సిస్టమ్, లాక్ అండ్ అన్లాక్, సెంటర్ లాకింగ్ ఉంది, బ్లాక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్స్ ఒక్కటి మిస్ అయ్యాయి మనకు ఓఆర్వీఎమ్స్ వచ్చేసి. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఇస్ రియలీ కూల్ కదా. వెంటిలేటెడ్ సీట్స్, లెదర్ సీట్స్ ఏవి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ మీకు ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్, లైట్స్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి, ఏసీ వెంట్స్. ఆల్సో మీకు మ్యాగ్నెట్ టికెట్ హోల్డర్ కూడా మీకు టాప్ మోడల్ నుంచి డాష్ డిజైన్గా తీసుకున్నారు. 3 పెడల్స్, ఓన్లీ మాన్యువల్ మాత్రమే ఉంటుంది బేస్ మోడల్లో. అండ్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ కూడా మిస్ అయింది, ఓన్లీ కీతో మాత్రమే ఎంట్రీ చేయాలి. రండి ఒకసారి మనం లోపల కూర్చొని మిగతా ఫీచర్స్ అన్ని కూడా ఫ్రంట్ నుంచి ఏముంటేనే కవర్ చేద్దాం. వన్స్ మనం లోపల కూర్చోగానే చూడడానికి టాప్ మోడల్ అనే ఉంటుంది, కానీ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా, చెప్తాను దాని గురించి కూడా. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ రాదు, ఇలా మాన్యువల్గా ఇగ్నిషన్ ఆన్ చేయాలి కీస్ ద్వారానే. సో మనం వెహికల్ ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వస్తుంది డిజిటల్లీ. సో మిస్ అయ్యేది మెయిన్ ఏంటంటే ఇందులో మీకు ఎలాంటి టచ్ స్క్రీన్ కానివ్వండి, సో స్టీరియో, రేడియో ఏది కూడా రాదు, మొత్తం డమ్మీ ఇస్తారు మీకు బేస్ మోడల్లో. మీరు ఆఫ్ ద మార్కెట్ ఒరిజినల్ యాక్సెసరీస్ ఆఫ్ హుండై నుంచి కూడా వేయించుకోవచ్చు మనకు, అది మీ ఇష్టం. ఇంకా తర్వాత ఇక్కడ కాపర్ లైన్ ఫినిష్ సేమ్ టాప్ మోడల్ నుంచే తీసుకున్నారు. హారిజాంటల్ ఏసీ వెంట్స్, హ్యాజర్ లైట్ స్విచ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ జోన్ టాప్ మోడల్ వస్తే ఇందులో మాన్యువల్ ఏసీ మాత్రమే ఉంటుంది, ఎలాంటి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, 12 volts పవర్ సాకెట్, యూఎస్బీ పోర్ట్ మిస్ అవుతుంది, ఛార్జింగ్ ప్యాడ్ వైర్లెస్ మిస్ అవుతుంది. స్టైలిష్ గేర్ లివర్ మాత్రం డిజైన్స్ అండ్ అవి అలాంటి ఫీచర్స్ మళ్ళీ అలాగే మెయింటైన్ చేశారు బేస్ మోడల్ అయినప్పటికీ చూడొచ్చు. మాన్యువల్లీ హ్యాండ్ బ్రేక్, బ్లాక్ టిప్ అండ్ 2 కప్ హోల్డర్స్, సాఫ్ట్ టచ్ ఆమ్రెస్ట్ మనకు సెంటర్ ఆమ్రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్ డీసెంట్లీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్టీరింగ్ వచ్చేసి న్యూ స్టీరింగ్ వీల్ విత్ హుండై లోగో సిల్వర్ మ్యాట్ ఫినిష్లో, ఫ్లాట్ బాటమ్, డీ కట్ 4 స్పోక్ మనకు సిల్వర్ గార్నిష్ ఫినిష్ ఆఫ్ స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్ ఒకటి మిస్ అనేది అవుతుంది, క్రూజ్ కంట్రోల్ మిస్ అయింది, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బటన్స్ ఇస్తున్నారు, ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమెంట్స్ మిస్ అవుతాయి. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది ఓన్లీ మనకు హైట్ అడ్జస్ట్ ఇస్తున్నారు బేస్ మోడల్లో, టెలిస్కోపిక్ అనేది టాప్ మోడల్లో టెలిస్కోపిక్ కూడా చేశారు, ఎయిర్ బ్యాగ్ వస్తుంది మీకు స్టీరింగ్ నుంచి. ఇక్కడ మీకు నార్మల్ వైపర్స్ కంట్రోల్స్, లివర్స్ అండ్ నార్మల్ హెడ్ లైట్స్, ఆటో సెన్సింగ్ ఫంక్షన్స్ అనేవి లేవు. కాకపోతే ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ అనేది ఇస్తున్నారు విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు, లైక్ కరెంట్ ట్రిప్ మీటర్స్ చూడవచ్చు, సిన్స్ రీఫిల్లింగ్ ఇస్తున్నారు, సిన్స్ రీస్టార్ట్ అండ్ ఆటో స్టార్ట్ స్టాప్. ఇంకా మీకు సెట్టింగ్స్లో వెళ్తే డ్రైవర్ అసిస్ట్, క్లస్టర్, లైట్స్, డోర్, కన్వీనియన్స్ యూనిట్స్, లాంగ్వేజెస్, రీసెట్స్ అండ్ టైర్ బేజింగ్ మానిటర్ సిస్టమ్, స్పీడో అండ్ టాకో డిజిటల్ చూపిస్తుంది విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, ఆల్సో ఫ్యూయల్ గేజెస్, అన్ని లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు డిజిటల్ క్లస్టర్లో వచ్చేస్తాయి. న్యూ 2024 డాష్ డిజైన్ సేమ్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మాన్యువల్ డెమింగ్ IRVM ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. సన్ గ్లాస్ హోల్డర్, లైట్స్ ఏవి కూడా లేవు మీకు ఇక్కడ, కాస్ట్ కటింగ్, వానిటరీ మిర్రర్, కో ప్యాసింజర్, ఆల్సో ఇక్కడ మీకు టికెట్ హోల్డర్, డ్రైవర్ సైడ్ మీకు సన్ వైజర్లో ఇస్తున్నారు. సన్ రూఫ్ లేదు, ఎలాంటి డోర్ లైట్స్, ఓన్లీ మీకు సెంటర్లో రూఫ్ మౌంటెడ్ ఒక హెలోజిన్ రీడింగ్ ల్యాంప్ ఇస్తున్నారు. సో డీసెంట్ ఫీచర్స్, ప్రాక్టికల్ వెహికల్ మనకు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. కాకపోతే ఈ ఆక్వర్డ్ లుక్ ఏదైతే మనకు మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఓఆర్వీఎమ్స్ ఉంది కొంచెం నాకు డిసప్పాయింట్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఇచ్చుంటే బాగుంటుండే, ఫోల్డబుల్ లేకున్నప్పటికీ. రండి ఇంజన్ గురించి మాట్లాడదాం. బోనెట్ ఇక్కడ ఓపెన్ చేయడానికి లివర్ ఉంటుంది, 2 ఇంజన్ ఆప్షన్స్ బేస్ మోడల్లో అంటే మీరు డీజిల్ అనే చూస్ చేసుకోవచ్చు, పెట్రోల్ అనే చూస్ చేసుకోవచ్చు. డీజిల్ అయితే మీకు 1.5 లీటర్ MPI 1493cc డీజిల్ DOAC కన్ఫిగరేషన్, టర్బో చార్జర్, 4 cylinders ఇన్లైన్, 16 valves, 113 bhp పవర్, 143 Nm ఆఫ్ టార్క్. బేస్లో అయితే ఓన్లీ 6 speed మాన్యువల్ మాత్రమే ఉంటుంది, మైలేజ్ 19 వరకు ఇస్తుంది, BS6 అప్డేటెడ్ ఇంజన్. ఇంకోటి మీరు ఇప్పుడు చూస్తుంది పెట్రోల్ ఇంజన్, హుడ్ మాత్రం చాలా హెవీగా ఉంది, సేఫ్టీలో చాలా ఇంప్రూవ్ అయింది బిల్డ్ క్వాలిటీ. 1.5 లీటర్ MPI న్యాచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ ఇది, 1499cc 4 cylinders ఇన్లైన్ DOAC MPI, 113 bhp పవర్, 143 Nm ఆఫ్ టార్క్. డీజిల్ అండ్ పెట్రోల్ న్యాచురల్ ఆస్పెక్ట్ రెండు కూడా సేమ్ పవర్ ట్రైన్స్ ఇస్తున్నాయి, 6 speed మాన్యువల్ మాత్రమే బేస్లో ఉంటుంది. కానీ పెట్రోల్ మైలేజ్ తక్కువగా ఇస్తుంది, 17 వరకు ఇస్తుంది, డీజిల్ 19 వరకు ఇస్తుంది. సో బేస్ వెళ్తే డీజిల్ వెళ్ళమని నా ఒపీనియన్ అయితే చెప్తాను. ఇంకోటి 1.5 TGDI టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్ ఒకటి కొత్తగా వచ్చింది, కానీ అది ఒక్క టాప్ మోడల్ సింగిల్ వేరియంట్లో ఉంటుంది, 4 cylinders, అది కూడా 157 bhp పవర్, 253 Nm ఆఫ్ టార్క్. అది బేస్ మోడల్ అయితే రాదు మీకు, ఓన్లీ టాప్ మోడల్ చూస్ చేసుకోవాలి. ఇంజన్ సౌండ్ వినండి, చాలా రిఫైన్ అండ్ స్మూత్ అయ్యింది. ఒకసారి క్లోజ్ చేసాం, ఇన్స్టాలేషన్ కూడా ఉంది. కాంపిటీషన్ తీసుకుంటే మనకు కియా సెల్టాస్ వస్తుంది, కోషాక్, టైగాన్, గ్రాండ్ విటారా, హైరైడర్ అయితే వస్తాయి. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఎస్టిమేటెడ్గా 14 లక్షల వరకు బేస్ మోడల్ అయితే పెట్రోల్ వర్షన్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్ కనుక్కోవాలని కూడా స్క్రీన్ ప్రైస్ కాంటాక్ట్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. అంటారు ఇంత ప్రైస్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు వేరే కంపెనీస్ అనేవి టాప్ మోడల్ కార్స్ వస్తాయి కదా అని ఉండొచ్చు, కాకపోతే
కాకపోతే సెగ్మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది, మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. సో సబ్ 4 మీటర్ ఎస్యూవీకి ప్రాపర్ క్రాస్ ఓవర్ ఎస్యూవీకి ఆర్ బిగ్ సైజ్ ఎస్యూవీకి చాలా డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సో ఇది కూడా వాల్యూ ఫర్ మనీ. ఒకటి మనము స్టీరియో, ఆడియో, రివర్స్ కెమెరా అండ్ అలా వీల్స్ వేసుకుంటే ఇది కూడా మోస్ట్ వాల్యూ మనీ అవుతుంది మనకు. ప్రైస్ తక్కువగా ఉండి న్యూ క్రీటా కావాలనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్, ఓవరాల్ గా ఇదే రోజు రివ్యూ ఆఫ్ 2024 హోండా క్రీటా ఫేస్ లిఫ్ట్ బేస్ మోడల్ ఈ వేరియంట్ ఫస్ట్ ఇందులో ఎక్స్క్లూజివ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసిన అందరూ స్పిల్ అండ్ రైడర్తో పాటు స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.